షేయ్ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక సర్కారు బడుల కాడికి వెళ్ళి యూనివర్సిటీల దాకా ఉన్న అన్ని హాస్టళ్లలో బువ్వ సక్కదనంగా లేక చదువుకునే పిల్లలు చాలా అవస్థలు పడుతురు. హాస్టళ్ల పొంట అంతా గలీజ్గా ఉన్నదని కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ గోరెట్ వెంకన్న సారు ఓ కవిత్వం రాసుకొచ్చి చెప్పిండు. మీకు కూడా వినబెడుతున్నా ఈనుండ్రి. ఒక ఆరోగ్యకర్త చేసిన సర్వేలో అన్ని హాస్టల్లో కల్తీ సరుకులు నాసిరకం సరుకులు వాడుతున్నారు. కల్తీ 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 వాడే సరుకు అంతా కలిసి ఏమి కొని తిన్నా కానీ వెంటనే దవాఖానాకి వెళ్తే తినకపోతే తిప్పుడాయరన్నా ఎవరన్నా తింటేనేమో కక్కుడాయరన్నా. పంచదారలో ఉన్న కల్తీ, మంచినీళ్ళలో కల్తీ, పాలు నీళ్ళ కల్తాయే, పసుపు పొట్లం వల్ల కల్తీ, పండ్ల రసాలు అనుకుంటే విషము తప్ప రసం లేదు, వేరుశనగ నూనెలో ఎముకల పొడి కల్తాయే, పసుపుల కల్తీ. ఈ కల్తీ సరుకులతోని పేద పిల్లలు తినాలా? మనకు మాత్రం ఆర్గానిక్ ఫుడ్లు, ఆర్గానిక్ హోటళ్ళు, మంచి ఆర్గానిక్ ఫామ్ హౌసులు. ఇనరా చదువుకునే పేద పిల్లలకు కల్తీ బువ్వలు, లీడర్లకైతే ఆర్గానిక్ హోటళ్ళు, ఆర్గానిక్ ఫుడ్డు అనుకుంటా చెప్పుకొచ్చుండు. అయ్యా ఎమ్మెల్సీ గోరెట్ వెంకన్న సారు, అందరూ కూడా మీ లెక్క ఆలోచన చేస్తే రాష్ట్రంలో చదువుకునే పిల్లలకు తిప్పలనేటివే ఉండయి. కానీ అట్లా ఆలోచిస్తే వాళ్ళంతా మీతోని సహా అందరు లీడర్లు ఎట్లా అవుతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.